బిగ్ బాస్ ముద్దు బిడ్డ, బిగ్ బాస్ ముద్దు బిడ్డ, బిగ్ బాస్ ముద్దు బిడ్డ అంటూ ఈ ట్యాగ్ పదే 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 మనం ఎప్పుడు వాడతాం. ఇంతకుముందు సీజన్స్లో కూడా ఎప్పుడైతే ఏ కంటెస్టెంట్ అయితే ఆడియన్స్కి నచ్చదో ఆ కంటెస్టెంట్కి బిగ్ బాస్ స్పెషల్ ట్రీట్మెంట్ ఇస్తున్నారు అనే ఫీలింగ్ ఆడియన్స్కి వచ్చినప్పుడు అప్పుడు ఆడియన్స్ ఈ పదం చాలాసార్లు వాడతారు కదా. బట్ ఈ సీజన్లో చూసుకుంటే అంత నెగిటివిటీ లేని అవినాష్కి, ఆడియన్స్లో బీభత్సమైన చిచి అన్నట్టుగా ఫీలింగ్ లేని అవినాష్కి బిగ్ బాస్ ఈ సీజన్లో బాగా ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. కాకపోతే ఆ ఇంపార్టెన్స్ అనేది గేమ్ పరంగా కాకుండా ఒక కైండ్ ఆఫ్ స్పెషల్ ప్రివిలేజ్ లాగా, అంటే ఎప్పటికప్పుడు వాళ్ళకి ఎంటర్టైన్ చేయమని సపరేట్ టాస్కులు కానీ, లేకపోతే ఇవాల్టి ఎపిసోడ్లో చూసుకుంటే ఆ స్పెషల్ అరేంజ్మెంట్ యాక్టివిటీ ఏరియాలో బాప్రే ఏమన్నా అరేంజ్ చేశారనే ఫీలింగ్ అయితే వచ్చింది. ఫెంటాస్టిక్. ఇప్పుడు మామూలుగా ఒక కమెడియన్ బిగ్ బాస్లో ఎంత దూరం అని వెళ్తారు. మామూలుగా బిగ్ బాస్ కంటెస్టెంట్ అయితే జనాల్లో ఎవరికి ఓట్లేస్తారు అంటే బిగ్ బాస్ షో అనేది ఎంత కొట్లాటల్లో జరిగి ఎంత కింద మీద పడి రచ్చరచ్చ జరిగితే అలాంటి సిచ్యువేషన్స్లో హీరోయిక్గా పోరాడే ఆ కంటెస్టెంట్ మాత్రమే జనాల లవ్ పొంది తద్వారా ముందుకెళ్ళే అవకాశం అయితే ఉంది. వెరాస్ అవినాష్ అనేవాడు కేవలం ఒక కమెడియన్ మాత్రమే. కమెడియన్ అనేవాడు ఈ ఫైట్లు అవి ఇవి కంటే కూడా ఎంటర్టైన్మెంట్ ఆస్పెక్ట్ మీదే ఎక్కువ ఫోకస్ చేస్తాడు. సో అలాంటి ఫోకస్ చేసే ఒక కంటెస్టెంట్ బిగ్ బాస్ అనే ప్లేస్లో ఖచ్చితంగా ఒక రాంగ్ ప్లేస్లోనే ఉన్నాడు. గెలవలేకపోవచ్చు, కానీ ఉన్న రోజుల్లో జనాల్లో ఒక పాజిటివ్ ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేసి వెళ్తారు. అరే భలే నవ్వించాడురా, భలే చేశాడు అన్న ఫీలింగ్ అయితే క్రెడిట్ అయితే తీసుకునే వెళ్తాడు అనమాట. సో అలాంటి కైండ్ ఆఫ్ పొజిషన్లో ఉన్న అవినాష్కి బిగ్ బాస్ అనేవాళ్ళు మాటికి ఒక కైండ్ ఆఫ్ స్పెషల్ ప్రివిలేజ్ లాగా వాళ్ళకి స్పెషల్ టాస్క్లు కానీ స్పెషల్ ఇలా ట్రీట్మెంట్ కానీ ఇస్తుంటే చూడడానికి చాలా బాగా అనిపిస్తుంది. రోహిణికి కానీ అవినాష్ కానీ బిగ్ బాస్ ఈ కైండ్ ఆఫ్ స్పెషల్ ట్రీట్మెంట్స్ ఇవ్వడం అనేది చాలా మంచిగా అనిపించింది నాకైతే. సో ముఖ్యంగా ఫస్ట్ మనం ఎపిసోడ్ పరంగా చూసుకుంటే యష్మి వాళ్ళ ఫాదర్, అసలు ఆయనకి తెలుగు రాకుండా ఎంత బాగా మేనేజ్ చేశారు కదా మాస్టర్, భలే అనిపించింది ఆయన మాట్లాడుతుంటే. నాకు మర్యాద రామన్న సినిమాలో వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు కదా ఆ స్లాంగ్లో ఏందబ్బా వచ్చినావా దా మా మర్యాద చూద్దుగానబ్బా అంటూ ఆ కైండ్ ఆఫ్ వేలో మాట్లాడినట్టుగా అయితే అనిపించింది. అండ్ అసలు నా హింట్స్ భలే ఇచ్చారు కదా, ఒక్కొక్కటి హింట్స్ కానీ ఏమంటారు ఆ ఫీడ్బ్యాక్ కానీ భలే ఇచ్చారు. నీ టాస్క్లో పర్ఫార్మెన్స్ అనేది తగ్గింది, అది చూసుకో అన్నట్టుగా చెప్తూ నెక్స్ట్ ఇండివిజువల్గా ఆడాలమ్మా, గ్రూప్గా కాదు అన్నట్టుగా అది చెప్తూ నువ్వు ఎలాగైతే ఉంటున్నావో ఆ గ్రూపులు అవి దానివల్ల బయట జనాలకి నచ్చట్లేదు, బ్యాడ్ ఇంప్రెషన్ వస్తుంది అన్నట్టుగా ప్రాపర్గా చెప్పేశారు. నాకు అర్థం కావట్లేదు ఈ సీజన్లో బిగ్ బాస్ ఏంటంటే కుల్లా ఉన్నట్టుగా అయితే నాకు అర్థమవుతుంది అనమాట. మీరు ఏమన్నా చెప్పుకోండి, ఏమన్నా చేసుకోండి, నాకు ఏదైతే ఏంట్రా బాయ్, నా షో నేను సీజన్ కండక్ట్ చేస్తున్నానా లేదా, సరైన టైంకి షో టెలికాస్ట్ అవుతుందా లేదా, నాకు అదే చాలు. మీరు నామినేషన్స్ గురించి మాట్లాడుకోండి, వైల్డ్ కార్డ్స్ బయట ఉన్నది ఏంటని లోపలికి వెళ్ళి చెప్తారా, చెప్పుకోండి. ఇప్పుడు ఫ్యామిలీ వీక్ అంటారు, బయట ఏం జరుగుతుందో మొత్తం అంతా లీక్ చేస్తారా, చేసుకోండి. ఎలా పడితే అలా ఫుల్ ఫ్రీ హ్యాండ్ ఇస్తున్నట్టుగా అయితే అర్థమవుతుంది. ఆ ఫ్రీ హ్యాండ్ ఇస్తున్నందుకే ఇప్పుడు యష్మి వాళ్ళ ఫాదర్ ఎంత డీటెయిల్గా ఇండివిజువల్గా ఆడుతున్న గేమ్ వల్ల బ్యాడ్ ఇంప్రెషన్ అయితే వస్తుంది. అండ్ నువ్వు ఎవరినైతే నామినేట్ చేయాలనుకుంటున్నావు లేదా ఎవరి మీద ఏదైనా స్ట్రాటజీ ప్లే చేయాలనుకుంటే అది వాళ్ళతో వీళ్ళతో డిస్కస్ చేయకమ్మా. డిస్కస్ చేయకుండా డైరెక్ట్గా వెళ్ళి వేసేయి. నీకెందుకు డిస్కస్ చేయడం వల్ల నువ్వు నెగిటివ్ అవుతున్నావు అన్నట్టుగా అయితే చెప్పుకొస్తున్నారు అన్నమాట. ఫెంటాస్టిక్ కదా. ఇప్పుడు మొన్న ఏదైతే ఎగ్ టాస్క్లో యాక్చువల్లీ అది వాళ్ళతో వీళ్ళతో డిస్కస్ చేయాల్సిన అవసరం లేదు. మనోడి తేజతో జరిగిన దాంట్లో ఏదైతే తేజ నిఖిల్ ఎగ్ ముందే తీసి అందులో వేసేసాడో ఆ ప్లాన్ ఆల్రెడీ యష్మి అనుకుంది. కాకపోతే ఆమె ఇంప్లిమెంట్ చేసే లోపే తేజ ఇంప్లిమెంట్ చేసేసరికి ఆమె అదృష్టం బాగుండి తద్వారా నెగిటివిటీ ఏదో తేజకే వచ్చేసింది, ఈమె ఎస్కేప్ అయింది నాగార్జున గారి ముందు, బిగ్ బాస్ ముందు. కానీ ఆడియన్స్ అయితే చూశారు కదా. సో ఆడియన్స్ చూసేసరికి డెఫినెట్లీ యష్మికి అక్కడ తేడా కొట్టేస్తుంది. కాబట్టి దానికి తగ్గట్టుగా అయితే
ఓవరాల్గా. అందుకే వాళ్ళ ఫాదర్ ఆ కైండ్ ఆఫ్ ఫీడ్బ్యాక్ ఇచ్చినట్టుగా అయితే మనకు తెలుస్తుంది అన్నమాట. అఫ్కోర్స్ ఇలాంటివి యష్మి చాలా చేసిందిలే, కానీ రీసెంట్ ఇష్యూస్లో ఎగ్ ఉంది కాబట్టి నేను దాని గురించి చెప్పాను. తర్వాత చూసుకుంటే మరి నేను లాస్ట్ వరకు వెళ్తానా, లాస్ట్ వరకు ఉంటానంటే నీ కోసం ఆడితే ఖచ్చితంగా వెళ్తావు, నీ కోసం మాత్రమే ఆడు అన్నట్టుగా ఆయన మరీ స్ట్రెస్ చేసి చెప్తుంటే యష్మికి అర్థమైంది, ఓకే నాకు అర్థమైంది అన్నట్టుగా ఆమె ఈ ఇండివిజువల్గా ఆడదాం అన్నట్టుగా చాలా డెసిషన్ తీసుకోవడమే కాదు, అది ఇంప్లిమెంట్ కూడా చేస్తుంది. నాకు ఇది బాగా నచ్చింది యష్మిలో. ఎవరిచ్చినా సరే, ఎవరు ఫీడ్బ్యాక్ ఇచ్చినా కూడా బయట నుంచి వచ్చేవాళ్ళు వైల్డ్ కార్డ్స్ వచ్చినప్పుడు నువ్వు అదే పనిగా మణికంఠన్ టార్గెట్ చేస్తున్నావు, ప్రతి వారం మణికంఠనే నామినేట్ చేస్తా అంటున్నావు, అది ఇది అన్నట్టుగా ఆమెకి వైల్డ్ కార్డ్స్ వచ్చిన వాళ్ళు చెప్పినప్పుడు ఆమె ఏం చేసింది, మణికంఠ జోలికి వెళ్ళలేదు. మళ్ళీ అండ్ నాగార్జున గారు వీకెండ్లో ఏ ఫీడ్బ్యాక్ ఇస్తారో దాన్ని తగ్గట్టుగా కూడా మళ్ళీ మార్చుకుంటుంది. వాళ్ళ ఫాదర్ వచ్చి చెప్పినప్పుడు కూడా దానికి తగ్గట్టుగా వెంటనే గ్రూప్ గేమ్ ఆడొద్దన్నారా, కథం, పృథ్వీయా నువ్వెవరు, నిఖిలా నువ్వెవరు, నాకు సంబంధం లేదు అన్నట్టుగా కథం వాళ్ళతో కంప్లీట్గా తెంచేసుకొని అంటే కంప్లీట్లీ ఇదని కాదు, గ్రూప్ గేమ్ అనిపించకుండా అందరితో స్పెండ్ చేయడానికి, అందరితో ఉండడానికి అయితే ట్రై చేస్తున్నారు అన్నమాట. సో ఇది ఒక మంచి ఇది మామూలుగా ఫ్యామిలీ వీక్ కానీ బయట నుంచి వచ్చే వాళ్ళు చెప్పే ఫీడ్బ్యాక్ కానీ బిగ్ బాస్ ఎందుకు చెప్పనిస్తాడు, ఎందుకు రిలీజ్ చేయనిస్తాడంటే తద్వారా వాళ్ళు గేమ్ మార్చుకుంటారు అని. సో యష్మి ఈస్ టేకింగ్ దట్ ఫీడ్బ్యాక్ ఫెంటాస్టిక్. సో ఆ విషయంలో డెఫినెట్లీ యష్మిని అప్రిషియేట్ చేయాల్సిందే. అండ్ తర్వాత వాళ్ళ ఫాదర్ అంటే మిగతా వాళ్ళతో, అమ్మ టెన్షన్లో మా కూతురు ఏమైనా మాట్లాడితే దయచేసి రిక్వెస్టింగ్ అంటే సార్ ఇది గేమ్ సార్, గేమే నేను అలా ఎప్పుడు అనుకోమన్నట్టుగా మిగతా వాళ్ళు కూడా పాజిటివ్గా. అంటే ఆయన ఏంటంటే సరైన వర్డ్స్ కూడా ఆయనకి దొరకట్లేవు అనమాట, భాష రాక. టెన్షన్లో మా కూతురు ఏమైనా మాట్లాడతాయి, టెన్షన్లో మాట్లాడడం ఏంటి, కోపంలో మాట్లాడతాయి. సో అంతే, ఆ పదాలు సరిగ్గా రాక ఆయన వాడడం. సో ఆయన పెద్ద మనసుతో ఆబ్వియస్లీ వాళ్ళ కూతురు గురించి వేరే వాళ్ళు కోపంగా ఉంటే నచ్చకుంటే వాళ్ళ మీద వాళ్ళతోనే ఒక కైండ్ ఆఫ్ కన్సోలింగ్ వేలో మాట్లాడడం అనేది ఒక తల్లి కాకుండా కన్నోళ్ళు కాకుండా ఇంకెవరు మాట్లాడతారు మాస్టర్. సో ఆయన అంత బాగా రిసీవ్ చేసుకున్న వాళ్ళందరితో అంత బాగా స్పెండ్ చేయడం అనేది చాలా బాగా అనిపించింది. అంటే అంతమంది మదర్ల మధ్య ఒక ఫాదర్ రావడం అనేది పర్సనలీ నేను బాగా కనెక్ట్ అయ్యాను అనమాట. తర్వాత చూసుకుంటే తేజ ఇన్ఫ్యాక్ట్ ఆయన కూడా ఎమోషనల్ అవుతుంటే ఆయన కన్నీళ్ళు కూడా తుడిచి ఆయనని ట్రీట్ చేసిన విధానం అయితే నాకైతే బాగా నచ్చింది. ఓవరాల్ బేసిక్గా నాకు ఫాదర్ సెంటిమెంట్ బాగా ఎక్కువ మాస్టర్, అది లేనప్పుడే కదా ఎవరికైనా సరే ఆ ఫీలింగ్ ఎక్కువగా ఉంటుంది. సో అలా వాళ్ళ ఫాదర్ని చూసినప్పుడు ఐ ఫెల్ట్ వెరీ వెరీ ఎమోషనల్. చాలా బాగా ఇదైతే చేశారు. యష్మికి నో డౌట్ ఇప్పుడున్న వాళ్ళలో, హౌస్లో ఉన్న వాళ్ళలో ఎక్కువ హైయెస్ట్ నెగిటివిటీ యష్మికే ఉందని చెప్పాలి. బట్ వాళ్ళ ఫాదర్ రాక ద్వారా ఆయన ఇచ్చిన ఫీడ్బ్యాక్ కానీ, ఆ ఫీడ్బ్యాక్కి తగ్గట్టు యష్మి ఆమె మార్చుకోవాలనుకునే విధానం కానీ, ఇంప్లిమెంట్ చేసి ముందుకెళ్ళే విధానం కానీ, ఏదైనా సరే యష్మికి మంచి పాజిటివిటీ వచ్చే అవకాశం ఉందన్నట్టుగా నాకు ఎందుకో అనిపిస్తుంది. చూద్దాం మరి ఈ ఉన్న కొద్ది 3-4 వారాల్లో యష్మికి మంచి కలిసి వచ్చే అవకాశం ఎందుకో ఉందన్నట్టుగా నాకు తెలుస్తుంది. హోపింగ్ ఫర్ ద బెస్ట్. కలిసి వస్తే మటుకు డెఫినెట్లీ యష్మి ఇప్పుడు ప్రస్తుతానికి టాప్ 5లో ఒక పొజిషన్ ఖాళీ ఉంది. ఇప్పుడు ఏంటి, మన నిఖిల్, నబీల్, గౌతమ్ అండ్ ప్రేరణ, ఈ 4 ఖాయం టాప్ 5లో. ఒకరు ఖాళీ. ఆ ఒక్కరు ఎవరు? తేజ అవుతాడా, లేకపోతే యష్మి ఆల్రెడీ తను ఇంప్లిమెంట్ చేసింది, ఫీడ్బ్యాక్ తీసుకుంది కాబట్టి యష్మి అవుతుందా, ఎవరు అవుతారు అనేది మనం ముందు చూడాలన్నమాట. సో తర్వాత చూసుకుంటే నిఖిల్ వాళ్ళ అమ్మగారు వచ్చి సేమ్ మళ్ళీ ఈమె కూడా నువ్వు ఇండివిజువల్గా ఆడు, గ్రూప్ గేమ్ అస్సలు వద్దు అని నొక్కి ఒక్కరి నుంచి చెప్పారు. యష్మి వాళ్ళ ఫాదర్ అయినా ఒకసారి చెప్పి వదిలేశారేమో, కానీ నిఖిల్ వాళ్ళ మదర్ అయితే అదే పనిగా చెప్తా ఉన్నారు. ఇప్పుడు అసలు ఒక్కొక్కటి మాస్టర్ ఎంత డీటెయిల్గా చెప్పారు ఆవిడ. అసలు ఇంత డీటెయిల్గా నబిల్ వాళ్ళ అమ్మగారు కూడా చెప్పుంటే మటుకు భలే అనిపించేది. బట్ ఆబ్వియస్లీ నబిల్ వాళ్ళ అమ్మగారు ఇంకొంచెం పెద్ద ఆవిడ కాబట్టి ఆవిడకి అంతా ఇదంతా చూసి అర్థం చేసుకునే క్యాపబిలిటీ ఆబ్వియస్లీ ఉండదు కాబట్టి ఆవిడ చెప్పలేదు. వెరాజ్ నిఖిల్ వాళ్ళ అమ్మగారు కొంచెం యంగ్గా ఉన్నారు కాబట్టి అందరూ ఎలా ఉన్నారు ఏంటి అనేది గ్రాస్పింగ్ పవర్ చాలా ఈజీగా ఉంటుంది కాబట్టి ఆవిడ చెప్పగలరు. నేను ముందే చెప్పాను నిఖిల్ వాళ్ళ అమ్మగారు యంగ్గా కనపడుతున్నారు కాబట్టి. అంటే నిన్న ఎపిసోడ్ తర్వాత వచ్చిన ప్రోమోలోనే అది చూసే నేను చెప్పాను నిఖిల్ వాళ్ళ అమ్మగారు ఇస్తే మంచి ఫీడ్బ్యాక్ ఇవ్వగలరు అని. సో యాజ్ ఎక్స్పెక్టెడ్ అదే జరుగుతుంది. అండ్
ఇంత డీటెయిల్గా చెప్పారు. గ్రూప్ గేమ్ వద్దన్నారు, ఇండివిజువల్గా ఆడన్నారు. తర్వాత గౌతమ్తో డిఫెన్స్ ఫైట్స్ వద్దు, డిఫెన్స్ కానీ ఫైటింగ్లు కానీ అవి వద్దు అన్నట్టుగా చెప్పారు. సో దీన్ని బట్టి నిఖిల్కి ఏం అర్థం అవ్వాలి, అవును మణికంఠ బయటికి వెళ్ళిపోవాల్సిన వీక్లో యాక్చువల్లీ వెళ్ళిపోవాల్సింది గౌతమ్ కదా, సో గౌతమ్కి అంత ఓటింగ్ లేదనమాట అని ఆ ఎక్స్పెక్టేషన్తోనే వీళ్ళందరూ అదే పనిగా గౌతమ్ని టార్గెట్ చేస్తా కూర్చున్నారు. బట్ ఇక్కడ వాళ్ళ అమ్మగారు ఏం చెప్పారు, గౌతమ్తో ఫైటింగ్లు డిఫెండ్లు చెయ్యొద్దురా బాబు అన్నట్టుగా అయితే అని చెప్పారు. సో దీన్ని బట్టి నిఖిల్కి ఏం అర్థం అవ్వాలి, గౌతమ్కి బాగా బయట వర్కౌట్ అవుతుందన్నమాట, పాజిటివ్గా ఉందన్నమాట అని అర్థం కావాలి. ఎందుకంటే నిఖిల్ ఇంతకుముందు వైల్డ్ కార్డ్స్ వచ్చినప్పుడు మణికంఠకి అగేన్స్ట్గా వెళ్ళిన ప్రతి ఒక్కరిని కూడా నామినేట్ చేసుకుంటూ వెళ్తుంటే నిఖిల్కి అర్థమైంది. అప్పుడు అర్థమై యష్మిక్ కానీ పృథ్వీ కానీ వీళ్ళందరికీ ఏది చెప్పాడు, ఒరే ఇవాల్టి నుంచి మనం మణికంఠ జోలికి వెళ్ళొద్దురా, ఆయన్ని నామినేట్ చేయకూడదు, మొత్తం టోటల్ సైలెంట్ ఉండాలి, మనం అన్నెసరీ వాడిని టార్గెట్ చేయడం వల్ల ఆడియన్స్లో వాడు పెద్ద హీరో అయిపోతున్నాడు అనే ఒక ప్రస్తావన అయితే తీసుకొచ్చాడు. దాని తర్వాత మణికంఠ సెల్ఫ్ ఎలిమినేషన్ చేసుకోవడం వల్ల మనకి కంప్లీట్లీ ఇంప్లిమెంటేషన్ ఎంతవరకు చేస్తాడో ఏంటి అనేది మనకి తెలిసే అవకాశం లేకపోలేదు. కానీ ఇప్పుడు మటుకు డెఫినెట్లీ నిఖిల్ దీని గురించి ఆలోచించి ప్రాపర్గా చేయగలిగితే మటుకు చాలా ముందుకెళ్ళే అవకాశం అయితే ఉంది. గౌతమ్తో ఫైట్లు వద్దు, డిఫెన్స్ వద్దు అంటే మేజర్గా ఇప్పుడు ఉన్న సీజన్లో చాలా ఎక్కువ మంది ఎంజాయ్ చేసిన కంటెంట్ ఎవరిది అంటే నిఖిల్ వర్సెస్ గౌతమ్ జరిగిన ఫైట్లే. ఇప్పుడు నిఖిల్ టైటిల్ రేస్లో ఆల్రెడీ ఉన్నాడు రైట్ ఫ్రమ్ ద బిగినింగ్. గౌతమ్ టైటిల్ రేస్లోకి రావడానికి మీనింగ్ ఏంటి, వీళ్ళతో జరిగిన ఫైట్లే కదా, నిఖిల్తో కానీ పృథ్వీతో కానీ యష్మితో కానీ రచ్చ ఈ ముగ్గురితో ఆయన రచ్చ వల్లే కదా గౌతమ్ ఇప్పుడు ఆ పొజిషన్లోకి వెళ్ళింది. అది అండ్ తర్వాత నామినేషన్ కూడా చేయొద్దు గౌతమ్ని అన్నట్టుగా చెప్తూ, ఒకవేళ నామినేషన్ చేయాల్సి వచ్చిందనుకో, నీకు ఏమన్నా రీజన్ ఉంటే, నీకు ఏమన్నా ఆయన వల్ల నష్టం జరిగినట్టు అనిపిస్తే అప్పుడు నామినేట్ చేయి, పక్కోళ్ళ రీజన్ గురించి కాదు అన్నట్టుగా చెప్తున్నారన్నమాట. లాస్ట్ టైం అక్క అని ఏదైతే యష్మిన్ అని పిలిచాడో ఆ రీజన్కి ఈయన వెళ్ళి నామినేట్ చేశాడు. ఏంటో ఇప్పుడు యష్మి తరపున ఈయన ఏమైనా వకాలతో పుచ్చుకొని మాట్లాడుతున్నాడా, యష్మికి ఏమైనా అసిస్టెంటా, లేకపోతే ఏంటి, ఎవరికైనా అలాగే అనిపిస్తుంది. యష్మిన్ అక్క అని పిలిస్తే నీకేంద్ర భయ్, హౌ డస్ ఇట్ మ్యాటర్ టు యూ? ఆబ్వియస్లీ ఆ మ్యాటర్ బయట నెగిటివ్గా వెళ్ళిపోయింది కాబట్టి వాళ్ళ అమ్మగారు ఇవాళ నిఖిల్కి చెప్పారనమాట, ఇప్పుడు నీకేమైనా రీజన్ ఉంటే, నీకు ఏమైనా బాధ అయితే గౌతమ్ వల్ల అప్పుడు నామినేట్ చేయగానే వేరే వాళ్ళ రీజన్స్ తీసుకొచ్చి నామినేట్ చేయకుండా పర్ఫెక్ట్గా చెప్పారు, వెరీ గుడ్. అండ్ తర్వాత యష్మిని కూడా కొంచెం కంట్రోల్ చేయి బాబు, అంటే ఆ యాంగిల్ ఏదైతే ఉందో లవ్ యాంగిల్ అది ఇది కొంచెం దూరంగానే ఉండు అంటూ ఆ లవ్ యాంగిల్ అని మెన్షన్ చేయకపోయినా యష్మితో అంటే ఆబ్వియస్లీ అదే ఉంది. ప్లస్ యష్మికి కొంచెం బయట నెగిటివిటీ నడుస్తుంది కాబట్టి అలాంటి నెగిటివిటీతో ఉన్న అమ్మాయితో నువ్వు ఉంటే నీకు అన్నెసర్లీ బ్యాడ్గా జనరేట్ అవుతుంది, కొంచెం దూరంగానే ఉండు అన్నట్టుగా వాళ్ళ అమ్మగారు చెప్పారు. అట్ ద సేమ్ టైం ప్రేరణకి కూడా దూరంగా ఉండు, నువ్వేం చెప్పినా కూడా చాలా డీప్గా తీసుకుంటుంది, ఎక్కువగా పెద్దగా అనుకుంటుంది అన్నట్టుకైతే చెప్పారన్నమాట. ప్రతి ఒక్కరి పేరు మెన్షన్ చేసి మరి వీళ్ళతో ఇలా ఉండు అని చెప్పేశారు తెలుసా. గౌతమ్కి దూరంగా ఉండు, ప్రేరణకి దూరంగా ఉండు, యష్మిని కంట్రోల్ చేయి, అందరితో ఎవరితో ఎలా ఉండాలని డీటెయిల్గా చెప్పిన విధానం అనేది ఆవిడ అండర్స్టాండింగ్ క్యాపబిలిటీస్కి అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ అండర్స్టాండింగ్ క్యాపబిలిటీస్ ఏమి ఉండలేండి. ఇప్పుడు ఆవిడ యంగ్గానే ఉన్నారు కాబట్టి ఆబ్వియస్లీ ఇవన్నీ అర్థం చేసుకునే తెలివితేటలు ఆ మాత్రం ఉండవా చెప్పండి. సో చాలా బాగా హింట్స్ ఇచ్చారు. ఒక టైటిల్ రేస్లో ఉన్న క్యాండిడేట్కి ఎలాంటి హింట్స్ ఇస్తే గేమ్ ఇంప్రూవ్ అవుతుందో ఖచ్చితంగా ఇంతకంటే బెటర్ హింట్స్ నిఖిల్కి ఇంకేం ఉండదేమో అనిపించే రేంజ్లో ఎవ్రీ పాయింట్ ప్రాపర్గా మెన్షన్ చేసి ఇచ్చిన ఫీడ్బ్యాక్ అనేది, ఇచ్చిన హింట్స్ అనేవి ఫెంటాస్టిక్. ఇక హింట్స్ ఏముంది చెప్పండి, డైరెక్ట్గా మైక్లో చెప్పేసినట్టే అంత డీటెయిల్గా చెప్పినాక. సో నిఖిల్ ఒక కైండ్ ఆఫ్ లక్కీ అనే చెప్పాలి. ఇంత డీటెయిల్గా వచ్చాక కూడా ఆయన మళ్ళీ అమ్మకేం తెలియదులే పిచ్చిది, నాకేమైతే నేను ఆడుకుంటా అంటూ అదే పనిగా యష్మితో ఉంటూ, ప్రేరణతో అలాగే ఉంటూ, గౌతమ్తో ఫైట్లు చేసుకుంటూ ఉంటే మటుకు ఇంకా నిఖిల్ని ఎవ్వరూ కాపాడలేరు. అంటే ఇప్పుడు వాళ్ళ అమ్మ చెప్పింది కాబట్టి మారిండు, లేకపోతే అంత మారేవాడా అన్నట్టుగా అనే ఛాన్స్ కూడా ఉంది కదా అంటే అనే ఛాన్స్ కూడా ఉంది. బట్ అమ్మ మాట వినకుండా ఆడితే అమ్మ చెప్పినా కూడా వినలేదేంట్రా బాబు, ఏం మనిషి అన్నట్టుగా అనరా. సో దానికంటే ఇదే ఎక్కువ డేంజర్ కదా. కాబట్టి బిగ్ బాస్ వాళ్ళు కూడా ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు, ఫ్యామిలీ వీక్ ఎందుకు పెడతారు, ఫ్యామిలీ వీక్ పెట్టడానికి కారణమే ఇలాంటి ఫీడ్బ్యాక్ ఇస్తే దాని తగ్గట్టుగా వాళ్ళు గేమ్ మార్చుకుంటారు అని.
ఆడియన్స్ కూడా ఓకే బిగ్ బాస్ వాళ్ళు ఇందుకే పెడతారు కాబట్టి మరి వీళ్ళు వింటారా లేదా అని కూడా చూస్తారు కదా ఆడియన్స్. కాబట్టి బిగ్ బాస్కి కానీ ఆడియన్స్కి కానీ ఫ్యామిలీ వీక్ ద్వారా కావాల్సింది ఏంటి, మా ఫేవరెట్ కంటెస్టెంట్ ఈ ఫ్యామిలీ వీక్ ద్వారా ఆయన గేమ్ మార్చుకోవాలి, ఏదైనా తప్పులు ఉంటే అవి తెలుసుకొని దాని తగ్గట్టుగా ముందుకెళ్ళాలి అనే ఆలోచిస్తారు. సో అది ఫస్ట్ తెలుసుకోవాలి. అండ్ నిఖిల్ హోప్ అవన్నీ తెలుసుకొని ముందుకెళ్తామంటే డెఫినెట్లీ చాలా స్కోప్ ఉండే అవకాశం అయితే ఉంది. అండ్ తర్వాత ఇక వీళ్ళిద్దరు ఫ్యామిలీ మెంబర్స్ అయిపోయాక ఇక వెళ్ళి పడుకోవచ్చమ్మా మీరు, గంట సేపు అందరు బాగా అలసిపోయినట్టుగా ఉన్నారంటే సార్ మీరు దేవుడు సార్ యువర్ గాడ్ సార్ అన్నట్టుగా అందరూ అంటుంటే ఎన్నడలేదు మీరు పడుకోమంటానంటే ఎక్కడో తేడా కొడుతుంది అన్నట్టుగా అయితే అవినాష్ అప్పుడే అనేసాడు యాజ్ ఎక్స్పెక్టెడ్. వాళ్ళ వైఫే వచ్చి ఆయనని మంచు మీద పడుకొని వెనక నుండి హగ్ చేసుకున్న విధానం ఇట్స్ వెరీ క్యూట్, చూడడానికి చాలా బాగా అనిపించింది. అండ్ ఆవిడ అడుగుతున్నారు ఏంటి మిస్ అవ్వట్లేదు నన్ను, అంతేలే అందరూ మంచిగా ఫ్రెండ్స్ అయిపోయారు అన్నట్టుగా అయితే ఒక కైండ్ ఆఫ్ పొసెసివ్నెస్ మీకేమైనా అనిపించిందా మాస్టరు? నాకు అనిపించింది ఆ డైలాగులో, నాకు అనిపించింది మిస్ అవ్వట్లేదు నన్ను, అంతేలే అందరూ బాగా క్లోజ్ అయిపోయారు అన్నట్టుగా. ఎవరికైనా ఉంటుంది కదా ఆబ్వియస్లీ, నాకు కూడా అంతే. కింద ఎవరైనా అమ్మాయి కమెంట్ చేసినప్పుడు లేకపోతే ఇన్స్టాగ్రామ్లో ఎవరైనా అమ్మాయి మెసేజ్ చేసినప్పుడు నేను దానికి రిప్లై ఇచ్చాను అనుకోండి, ఏంటి అమ్మాయి కాబట్టి రిప్లై ఇస్తున్నామంటే అమ్మాయి కాబట్టి రిప్లై ఏంటి, నేను అందరికి ఇస్తాను కావాలంటే చూసుకో అన్నట్టుగా నా వైఫ్కి చెప్పాల్సి వస్తుంది. చాలా సర్వసాధారణం ఇది. అండ్ తర్వాత చూసుకుంటే అవినాష్కి ఇక్కడ చాలా ఓల్డ్ పీపుల్తో ఎంగేజ్ అవ్వు అన్నట్టుగా వాళ్ళ వైఫ్ చెప్తుంది. ఓల్డ్ పీపుల్ అంటే మీన్ టు సే ఓజీ వాళ్ళతోనే ఎంగేజ్ అవ్వు అన్నట్టుగా అయితే చెప్తుందన్నమాట. అంటే ఎంతసేపు మనోడు కొత్త వాళ్ళతోనే ఉంటున్నాడు, వైల్డ్ కార్డ్స్ వాళ్ళతోనే ఉంటున్నాడు అండ్ వాళ్ళ మీద గ్రడ్జ్ పెంచుకుంటున్నాడు. వైల్డ్ కార్డ్స్తో ఉండడం అంటే ఒక గ్రూప్ గేమ్ లాగా రోహిణితో కానీ టేస్టీ తేజ కానీ అదే పనిగా గ్రూప్ గేమ్ లాగే అయిపోతుంది. అటు సైడ్ కూడా వెళ్ళి ఉండాలి కదా, అందరితో ఉండు అప్పుడే నీ గ్రూప్ గేమ్ లాగా కనపడదు అన్నట్టుగా ఇండైరెక్ట్గా ఆవిడ మెన్షన్ చేశారనమాట. సో అండ్ తర్వాత ఆవిడ బేసిక్గా చాలా యూనో ఏమంటారు యాక్టివ్గానే ఉన్నారు. నువ్వు కూడా ఉండిపోయి ఒక్కరోజు అని అంటే ఈ ఒక్కరోజు నేను లాస్ట్ వరకు ఉంటాను అన్నట్టుకైతే అంటున్నారు. ఆహా చాలా చాలా బాగా అనిపించింది సరదాగా. అండ్ తర్వాత బిగ్ బాస్ అనౌన్స్మెంట్, బిగ్ బాస్ అవినాష్ మీరు లైట్స్ ఆఫ్ చేయమన్నారు కదా అన్నట్టుగా, ఏంటి ఇప్పుడు నిజంగానే ఆఫ్ చేస్తారా ఏంటి అన్నట్టుగైతే బిగ్ బాస్ కొంచెం టీచ్ చేయాలని చూశారు. బట్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఆయనకి హ్యాపీ అయ్యే విధంగా మంచిగా యాక్టివిటీ ఏరియాలో అంత మంచిగా డెకరేషన్లు బెలూన్లు అవి పెట్టి మంచిగా డెకరేట్ చేసి ఒక స్మాల్ ఏదో డేట్ లాగా భలే ఇచ్చారనిపించింది అనమాట. ఎందుకు అంత స్పెషల్గా ట్రీట్మెంట్ అవినాష్కి అది అంటే ఎందుకంటే ఆయన వల్ల అంత స్టఫ్ వస్తుంది కాబట్టి, ఎంటర్టైన్మెంట్ పరంగా మంచి ఎంటర్టైన్మెంట్ వస్తుంది. ఒకసారి అవినాష్ని తీసేసి ఈ సీజన్ చూడండి, మీకు ఏమని ఇంకెవరు ఆ రేంజ్లో ఎంటర్టైన్ చేసే ఇది ఉన్నారు. రోహిణి ఉంది కదా అంటే రోహిణి అవినాష్ కాంబినేషన్లో అయితే ఇంకా బాగుంటుంది ఎంటర్టైన్మెంట్. రోహిణి సోలోగా అంటే అంత కిక్ అనేది రాదు, ఎందుకంటే ఒక పని చేస్తే అవతల సైడ్ నుంచి తీసుకునే వాళ్ళు కూడా ఉండాలి. ఆ తీసుకునే వాళ్ళు ఎవరు అంటే అవినాష్ లాంటి వాళ్ళు తీసుకుంటారు, అవినాష్ వేస్తే రోహిణి తీసుకుంటుంది. సో 1-to-1 లాగా వీళ్ళ కాంబినేషన్ అనేది చాలా ఇంట్రెస్టింగ్గా కనిపిస్తుంది అనమాట. సో తర్వాత యాక్టివిటీ ఏరియాలో అదంతా డెకరేషన్ అది చేశాక ఆయన ఎమోషనల్ అయిపోయారు. బిగ్ బాస్ ఇది నాకు చాలా స్పెషల్ డే, లైఫ్లో గుర్తుండిపోద్ది అన్నట్టుగా ఆయన చెబుతూ ఎమోషనల్ అయ్యారు. ఆబ్వియస్లీ ఎప్పుడు నవ్వించే వాళ్ళు ఎమోషనల్ అయితే కొంచెం బాధేస్తుంది కదా. సో అవినాష్ అలా ఎమోషనల్ అవుతుంటే కూడా నాకు కొంచెం అన్నట్టుగా లైట్గా గ్లిచ్ లాగా అనిపించింది కదా. ఆబ్వియస్లీ అందరికీ అనిపిస్తుంది. ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే అవినాష్ ఫ్యామిలీ వీక్ అయితే నో డౌట్ చాలా సూపర్ డూపర్ హిట్ అన్నట్టుగా ఖచ్చితంగా చెప్పచ్చు. ఆయన కైండ్ ఆఫ్ వేలో ఫన్ ఉంది, ప్లస్ ఫ్యామిలీ వీక్లో ఉండాల్సిన ఆ తంబరు ఏదైతే ఎమోషన్ ఉంటుందో ఆ ఎమోషన్ ఉంది. ఏ పరంగా చూసుకున్నా కూడా పర్ఫెక్ట్గా అనిపించింది. సో నాకు బాగా నచ్చింది. సో ఓవరాల్గా చూసుకుంటే అది ఫ్యామిలీ వీక్. ఇంకా మిగిలిన ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా ఉంటే రేపే వస్తారు, చూద్దాం ఎలా ఉంటుంది ఏంటి అనేది, ఇంకెవరిది ఎక్కువ ఇంప్రెసివ్గా ఉంటుంది ఏంటిది అనేది. ఫ్యామిలీ వీక్లో ఇంప్రెసివ్ ఏంట్రా, ఎవరి ఫ్యామిలీ అయినా బాగానే ఉంటుంది కదా అంటే ఐ మీన్ టు సే ఎవరికి ఆడియన్స్ కూడా ఎంజాయ్ చేసే విధంగా ఈ ఎంటర్టైన్మెంట్ ఆస్పెక్ట్స్ ఇప్పుడు అవినాష్కి ఎలాగైతే పెట్టారో ఆ కైండ్ ఆఫ్ వేలో ఎంటర్టైన్ చేసే విధంలో ఎలా ఉంటుంది ఏంటి అనేది లెట్స్ వెయిట్ అండ్ సీ. ఫైనలీ థ్యాంక్స్ అలాట్ ఫర్ వాచింగ్. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైకులు కొడతా ఉంటే ఎక్కువ మందికి వీడియోలు కనిపిస్తాయి మాస్టర్ యూట్యూబ్లో. దయచేసి లైకులు కొట్టరా, ఒక్క సెకండ్ పడుతుంది లైక్ కొట్టరు, నాకు ఆ సెకండ్ నా కోసం వెచ్చిస్తారని భావిస్తూ బాయ్.